అటు ఓరుగల్లు గడ్డ మీద సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. గులాబీ దళపతి కేసీఆర్ మీద, కాషాయ సారథి కిషన్ రెడ్డి మీద మాటల మిసైల్స్తో దాడి చేశారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలవనివ్వను అంటూ శపథం చేశారు. ఫామ్ హౌస్లో ఉన్నా సరే కేసీఆర్ని వదిలిపెట్టేదే లేదన్నారు రేవంత్. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా.